వ్యవహారంపై ప్రభుత్వానికి వచ్చిన నోట్లో నివ్వెరపోయే విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయని ప్రభుత్వం చెప్తోంది. అధికారులపై చర్యలు తీసుకోవాలని అందులో ఉందని వెల్లడించింది. ఉద్దేశపూర్వకంగా తప్పులు చేశారని సిట్ పేర్కొందని, తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సిట్ చెప్పిందని వివరించింది. ఈ క్రమంలో ఇతర వైఫల్యాలు ఉన్నాయన్న విషయాలు కూడా వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఒక కమిటీ వేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఈ స్వల్పకాలిక కమిటీ నివేదిక ఆధారంగా నేరస్తులపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం అడ్వకేట్ జనరల్ ని న్యాయ సలహా కూడా తీసుకున్నామని తెలిపింది. చార్జ్షీట్లో లేకున్నా నేరస్తుల్ని వదిలిపెట్టబోమని ప్రకటించింది. అడ్మినిస్ట్రేటివ్ గా ఇంకా ఏమన్నా ల్యాప్సెస్ ఉన్నాయా అనేటువంటిది తేల్చడం కోసం ప్రభుత్వం ఒక కమిటీని వేయడం జరుగుతుంది. వెరీ షార్ట్ టెన్యూర్ కమిటీ. ఎంత టైం ఫ్రేమ్ అనేది ఇంకా చెప్పలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేసి చెప్తారు. రోజుల 2 వారాల ఎట్లా అనేటువంటిది షార్ట్ టెన్యూర్లో. ఎందుకనంటే ప్రతి ఒక్కరికి వినే అవకాశం ఇవ్వాలి. వాళ్ళ మీద ఏదైనా ఇవాళ వాళ్ళు క్లియర్ కట్గా ఇవాళ ఇక్కడ చర్యలు తీసుకోండి అని చెప్పినా కూడా వీ వాంట్ టు బి వెంజెన్స్ యాటిట్యూడ్ అనేటువంటిది కాదు. వాళ్ళకి ఏదన్నా చెప్పుకునేటువంటి అవకాశం ఉంటే కూడా చెప్పే అవకాశాన్ని ఇవ్వాలి అనేటువంటి దాంతో ఈ కమిటీ వేసి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కమిటీకి సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ మనకి లైవ్ లో అందిస్తారు. ఈశ్వర్, ఈ కొత్త కమిటీ టార్గెట్స్ ఏంటి? దీనికి ఎప్పటి వరకు డెడ్ లైన్ ఇస్తున్నారు? సుప్రీంకోర్టులో ఒక సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ పెండింగ్లో ఉంది ప్రస్తుతం. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టుకి ఒకవైపు ఛార్జ్ షీట్ని ఇస్తూనే మరొకవైపు రాష్ట్ర ప్రభుత్వానికి సిట్ ఒక లేఖ రాసింది. దాదాపుగా 11 పేజీల ఆ లేఖలో కొంతమంది అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పిదాల మూలంగానే ఈ కల్తీ నెయ్యి వ్యవహారం కొనసాగిందంటూ వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటూ అప్పటి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ మీద, ఏఈఓగా ఉన్న ధర్మారెడ్డి, అలాగే ఫైనాన్షియల్ అడ్వైజర్గా ఉన్న బాలాజీలపైన తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ ఒక రికమెండేషన్ చేసింది. సో ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఇప్పటికే యాక్షన్ని ఇంప్లిమెంట్ చేసింది. ఆ అనిల్ కుమార్ సింఘాల్ ప్రస్తుతం ఇంకా ఆయన ఇక్కడ ఈఓగా కొనసాగుతున్నారు. ఆయన్ని ట్రాన్స్ఫర్ చేసింది. ఆయనకి ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు. మిగతా వాళ్ళకి సంబంధించి ధర్మారెడ్డి, అదే సమయంలో బాలాజీలతో పాటు మళ్ళీ మరొకసారి ఒక కమిటీని నియమించాలని, విచారణ కమిటీ నియమించాలని ప్రభుత్వం భావించింది. అందుకనే లీగల్ ఒపీనియన్ తీసుకోవడానికి అడ్వకేట్ జనరల్ని ఈరోజు క్యాబినెట్కి పిలిపించారు. ఎందుకంటే సుప్రీంకోర్టులో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ పెండింగ్లో ఉండగా ఇంకా దాన్ని సుప్రీంకోర్టు కాగ్నిజెన్స్లోకి తీసుకోకపోయిన నేపథ్యంలో ఒక కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించవచ్చా లేదా అన్న ఒక న్యాయ సలహా రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైంది. ఆ మేరకే ఈ అడ్వకేట్ జనరల్ని స్వయంగా క్యాబినెట్ హాల్కి పిలిపించి ఆయన ఒపీనియన్ తీసుకున్నారు. అయితే దానికి సంబంధం లేకుండా, సుప్రీంకోర్టు ఛార్జ్ షీట్తో సంబంధం లేకుండా ఒక విచారణ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించుకోవచ్చు. ఎందుకంటే ఇది కేవలం కమిటీ కొన్ని సిఫార్సులు మాత్రమే చేస్తుంది. దీనిపైన కమిటీ వాళ్ళ మీద శిక్షలు వేసే అర్హత కమిటీకి ఉండదు. కొన్ని సిఫార్సులు చేస్తుంది. ఇందులో ప్రధానంగా రాతపూర్వకంగా వాళ్ళు ఎవరైతే ఇప్పుడు సిట్లో ఇచ్చిన లేఖలో పేర్లు పొందుపరిచారో వాళ్ళ నుంచి గతంలో జరిగిన ల్యాప్సెస్ మీద రిటర్న్గా ఒక రాతపూర్వకంగా కొన్ని ఆధారాలను తీసుకోవడం వల్ల భవిష్యత్తులో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. ఆ మేరకే అడ్వకేట్ జనరల్ సలహా తీసుకుని విచారణ కమిటీని నియమించింది. ఆ కమిటీ గడువు అయితే చాలా షార్ట్ పీరియడ్ అన్నారు. కేవలం వారం రోజుల లోపలే ఉండొచ్చు. ఎందుకంటే ఎక్కువ 2 వారాలు కూడా ఉండకపోవచ్చు అని ఆర్థిక శాఖ మంత్రి మెన్షన్ చేశారు. కాబట్టి కేవలం 1 వారం లేకపోతే 2 వారాలు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఈలోపు సుప్రీంకోర్టు సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ని కాగ్నిజెన్స్లోకి తీసుకుంటే ఆ ఛార్జ్ షీట్లో వీళ్ళ పేర్లు అధికారికంగా ఉంటే అధికారికంగా సుప్రీంకోర్టే వాళ్ళకి శిక్ష విధిస్తుంది. ఒకవేళ ఛార్జ్ షీట్లో వీళ్ళ పేర్లు పొందుపరచకపోయినా, లేదంటే వీళ్ళకి శిక్ష పడకపోతే, రాష్ట్ర ప్రభుత్వమైనా వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే ఇంత పెద్ద వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేకపోతుందన్న ఒక భావం వస్తుందన్న ఉద్దేశంతోనే ఈరోజు ఆ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దీని మీద పెద్ద ఎత్తున కసరత్తు చేసింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న టీటీడీకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా హిందూ మనోభావాలకు సంబంధించిన సమస్య కాబట్టి అందులోనూ ముఖ్యమంత్రి స్వయంగా దీంట్లో చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఆ తర్వాత తాజాగా సిట్ రిపోర్ట్ కావచ్చు, సిబిఐ ఎంక్వైరీ కావచ్చు, సుప్రీంకోర్టే స్వయంగా జోక్యం చేసుకుని సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోనే సిబిఐ నేతృత్వంలో సిట్ ఉంది కాబట్టి వీటన్నిటికీ సంబంధించి ఒక లాజికల్ కన్క్లూజన్కి తీసుకెళ్లాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే ఇప్పటికే సిట్ కూడా దర్యాప్తును దాదాపుగా పూర్తి చేసిందని చెప్పాలి. ఆ ముగింపులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సిఫార్సులు చేసింది. అఫ్కోర్స్ ఇంకా ఒకవేళ ఏదైనా కొత్త ఆధారాలు వస్తే మళ్ళీ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ వేసే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతానికైతే ముగింపు దశకు వచ్చింది కాబట్టి దాన్ని లాజికల్గా కన్క్లూడ్ చేయడానికి తమ వద్ద ఉన్న అస్త్రాలన్నింటినీ ప్రభుత్వం వినియోగించుకునే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. దానికి సంబంధించి కాలపరిమితి మళ్ళీ రేపు ఎల్లుండి చెప్పే అవకాశం ఉంది. మొత్తానికి రోజుల్లోనే కాలపరిమితి ఉంటుంది. రోజుల్లోనే మళ్ళీ విచారణ కమిటీ ఎవరైతే లోపాలకు పాల్పడ్డారో
అంటారు, ఎవరైతే ఉద్దేశపూర్వకంగా తప్పులు చేశారో వాళ్ళ నుంచి రాతపూర్వకంగా కొన్ని స్టేట్మెంట్స్ని రికార్డ్ చేసే అవకాశం ఉన్నట్టుగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ. ఓటు స్టూడియో. కమింగ్ టు సెకండ్ న్యూస్, తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్స్ హీట్ కొనసాగుతుంది. కాసేపటి క్రితమే నామినేషన్ల విత్డ్రా అవకాశం ముగిసింది. పోటీలో ఉన్న అభ్యర్థులు గుర్తులపై ఇవాళ రాత్రి వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. స్క్రూటినీ తర్వాత 10,086 నామినేషన్స్ తిరస్కరణకు గురయ్యాయి. నామినేషన్ల పరిశీలన తర్వాత 19,608 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. విత్డ్రా ముగిసాక ఎంతమంది బరిలో ఉన్నారనే విషయం మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పార్టీ గుర్తు మీద జరిగే ఎన్నిక కావడంతో అన్ని పార్టీలు మున్సిపల్ ఎన్నికలని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. చివరి నిమిషం వరకు రెబల్స్ ని బుజ్జగించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశాయి 3 ప్రధాన పార్టీలు కూడా. కాసేపట్లో బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేయబోతోంది. ఆ తర్వాత స్వతంత్ర అభ్యర్థులకి గుర్తులు కేటాయించనున్నారు. ఇప్పటికే ఇండిపెండెంట్ల కోసం 75 గుర్తులు సిద్ధం చేసింది ఎస్ఈసి. ఈ గుర్తుల్లో ఏసీ, యాపిల్, గాజులు, పండ్లబుట్ట, గ్యాస్ స్టవ్, గౌను, సోఫా, స్విచ్ బోర్డ్, రొట్టెపీట, విజిల్, ఉంగరం, ప్రెషర్ కుక్కర్, డ్రిల్లింగ్ మిషన్, ఫుట్బాల్ లాంటివి ఉన్నాయి. 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకి ఈ నెల 11న ఎన్నికలు జరగనున్నాయి. 9వ తేదీ ప్రచారం ముగియనుంది. ఇక రేపటి నుంచి సీఎం జిల్లాల పర్యటనకు సిద్ధమవుతుండగా బీఆర్ఎస్, బీజేపీ ముఖ్య నేతలు కూడా ప్రచార వ్యూహాలకి పదును పెడుతున్నారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ ఎలెందర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎలెందర్, కొద్దిసేపటి క్రితమే విత్డ్రా ముగిసినట్టు తెలుస్తోంది. మరి ప్రధాన పార్టీలన్నీ కూడా రెబల్స్ ని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు అండ్ రెబల్స్ బెడద ఏ విధంగా ఉంది? రెబల్స్ రీసౌండ్ ఆగిందని భావించొచ్చా? రైట్, చాలా ప్రాంతాల్లో రెబల్స్ పార్టీలను ఇబ్బంది పెట్టారనే చెప్పుకోవచ్చు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించి 2,996 వార్డులకు ఇప్పుడు ఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించి నామినేషన్ల పర్వం ముగిసింది. విత్డ్రా పర్వతం కూడా, అంటే విత్డ్రాకి సంబంధించినటువంటి గడువు కూడా 3 గంటలకు ముగిసిన నేపథ్యంలో ఆ ముందు నుంచి కూడా, అంటే గత 2 రోజుల నుంచి కూడా బుజ్జగింపుల పర్వము, దాంతో సంబంధించి అప్పుడు వినకపోతే ఆఫర్లు, అదేవిధంగా ప్యాకేజీలకు సంబంధించి కూడా ఆశావాహులకు, అభ్యర్థులకు ఎవరైతే నామినేషన్ వేశారో రెబల్స్, వాళ్ళకి సంబంధించినటువంటి ఆఫర్లు ఇచ్చినటువంటి పరిస్థితి. దాదాపుగా అన్ని ప్రాంతాల్లో, అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించి దాదాపుగా ఒక 20-25% బుజ్జగింపుల్లో, ఈ బుజ్జగింపుల ద్వారా అభ్యర్థులు వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది. అంటే విత్డ్రా అనేది దాదాపుగా 20-25% వెనక్కి తగ్గారనేది మాత్రం కొంత లోపలగా ఉన్నటువంటి సమాచారం మేరకు అర్థమవుతుంది. ఇప్పటికైతే 19,600 మంది అభ్యర్థులు, అంటే ఆఫ్టర్ స్క్రూటినీ తర్వాత ఇంతమంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సో ఈ విత్డ్రా తర్వాత మరికొంతమంది తగ్గే అవకాశం అయితే ఉంది. సో 22-25% తగ్గే అవకాశం ఉందనేది అన్ని మున్సిపాలిటీల వారీగా ఒక క్లారిటీ వస్తే కానీ అర్థం కాదు. సో దీనికి సంబంధించి 3 రోజుల నుంచి కూడా ఇదే బుజ్జగింపుల పర్వం అయితే కొనసాగుతుంది. మరోవైపు దీనికి సంబంధించి పార్టీల వారీగా గుర్తులు కేటాయించి, పార్టీల గుర్తులపైన ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఇటు బీజేపీ, బీఆర్ఎస్, అలాగే కాంగ్రెస్, ఎంఐఎం, జనసేన పార్టీ లాంటి పార్టీలు, సిపిఎం, సిపిఐ పార్టీ లాంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి గుర్తులు ఆటోమేటిక్గా ఉన్నాయి కాబట్టి వారు కాకుండా స్వతంత్ర అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం దాదాపుగా 75 గుర్తులను ఎంపిక చేసింది స్టేట్ ఎలక్షన్ కమిషన్. వాటికి సంబంధించి గుర్తుల వారీగా ఎవరికి అవకాశం ఉన్న దాన్ని బట్టి వాళ్ళకి కేటాయిస్తారు. అంటే ఈ విత్డ్రా అంశం అంతా కూడా క్లియర్ అయిపోయింది కాబట్టి ఎవరు పోటీలో ఉన్నారు అనే అంశాలకు సంబంధించి ఒక జాబితా ప్రకటించిన తర్వాత ఈ రాత్రికే పూర్తి స్థాయిలో ఇండిపెండెంట్ అభ్యర్థులకు గుర్తులు కూడా కేటాయిస్తారు. సో రేపటి నుంచి పూర్తి స్థాయిలో అభ్యర్థులంతా కూడా ప్రచార పర్వంలో మునిగిపోనున్నారు. సో ఇప్పటికే పార్టీలన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి ప్లాన్స్ అన్ని రెడీ చేసుకున్నాయి. సో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ, బీఆర్ఎస్లన్నీ కూడా ఎక్కడికక్కడ ప్రచారానికి సంబంధించి పెద్ద నాయకులతో సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించేందుకు సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఈ రోజుకు పార్టీల గుర్తులకు సంబంధించి అంతా క్లియర్ చేసిన తర్వాత రేపటి నుంచి పూర్తి స్థాయిలో ప్రచారంలోకి వెళ్ళనున్నారు. కేవలం 6 రోజులు మాత్రమే ప్రచారానికి అభ్యర్థులకు సమయం ఉండడంతో వాళ్ళకి సంబంధించినటువంటి వినూత్న రీతిలో ప్రచారానికి వెళ్లేందుకు అంతా సిద్ధమవుతున్నారు. 11వ తారీఖు ఎలక్షన్స్ ఉండబోతున్నాయి. 13వ తారీఖుకి సంబంధించి రిజల్ట్స్ ఉంటాయి. తర్వాత 16వ తారీఖున మేయర్, డిప్యూటీ మేయర్, అదేవిధంగా చైర్మన్, చైర్పర్సన్ సంబంధించినటువంటి ఎన్నికను దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా సోమవారం నిన్న జారీ అయింది కాబట్టి ఆ ప్రక్రియ కూడా పూర్తి కానుంది. సో టోటల్గా ప్రభుత్వం అనుకున్నట్టుగానే ఫిబ్రవరి 15 లోపు పూర్తిస్థాయి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పూర్తి పని కంప్లీట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఎలెందర్. ఇక లోక్సభ తీవ్ర గందరగోళం మధ్య రేపటికి వాయిదా పడింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రాహుల్ గాంధీ ప్రసంగాన్ని 2వ రోజు కూడా బీజేపీ సభ్యులు అడ్డుకోవడంతో గొడవ జరిగింది. రాహుల్ మైక్ ను స్పీకర్ కట్ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ ముందున్న టేబుల్ ఎక్కి నిరసన తెలిపారు. స్పీకర్ పైకి పేపర్లు విసిరారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. లోక్సభను రేపటికి వాయిదా వేశారు. 8 మంది విపక్ష ఎంపీలపై ఈ సమావేశాల వరకు సస్పెన్షన్ వేటు వేశారు స్పీకర్.
మాణికం ఠాకూర్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, గుర్జీత్ ఔజాలా, ఎస్ వెంకటేష్, డీన్ కురియాకోస్, రాజా వారింగ్, హిబీ ఓడెన్, ప్రశాంత్ పడోలనేను సస్పెండ్ చేశారు. 26 को प्रातः 11 बजे तक के लिए स्थगित की जाती है. Public investment, we are witnessing the emergence of a new development trajectory. Our national कार्यवाही 3 बजे तक स्थगित किया गया है. కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ వేటును నిరసిస్తూ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పార్లమెంట్ ఆవరణలో ధర్నా చేపట్టారు. వాస్తవాలు మాట్లాడుతుంటే బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారంటున్నారు రాహుల్. అమెరికాతో ట్రేడ్ డీల్ పై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని బెదిరించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. మోదీ చాలా భయంలో ఉన్నారన్నారు. తీవ్ర ఒత్తిడితోనే ఒప్పందాన్ని కుదుర్చుకున్నారన్నారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకుని కేంద్రం రైతుల రక్తమాంసాలను నమ్ముకుందన్నారు రాహుల్. మోదీ దేశాన్ని అమెరికాకు అమ్మేశారన్నారు. मोदी जी घबराए हुए हैं. आपने देखा ट्रेड डील, जो ट्रेड डील 4 महीने से रुकी थी, 4 महीने से कुछ बदला नहीं. किसी न किसी कारण, जो मैं जानता हूं नरेंद्र मोदी जानते हैं, नरेंद्र मोदी जी ने कल शाम उस डील को साइन कर दिया. नरेंद्र मोदी जी पर प्रेशर है, भयंकर प्रेशर है. और नरेंद्र मोदी जी का जो इमेज का गुब्बारा है, जो हजारों करोड़ रुपए लेकर बनाया गया था, वो फूट सकता है. మా ఢిల్లీ బ్యూరో చీఫ్ గోపి మరింత సమాచారం అందిస్తారు. గోపి, రాహుల్ గాంధీ అడిగిన ఒక్క ప్రశ్నే తీవ్ర గందరగోళానికి కారణమంటున్నారు. రాహుల్ అడిగిన ప్రశ్న ఏంటి? బీజేపీకి ఉన్న అభ్యంతరం ఏంటి? ఎస్, వరుసగా రెండో రోజు కూడా రాహుల్ గాంధీ ఇటు సభలో చేసిన ప్రసంగం పట్ల బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేయడం, దాంతో సభలో గందరగోళం నెలకొనడం. ఈ రోజైతే 8 మంది విపక్ష ఎంపీలను, 7 కాంగ్రెస్, 1 సిపిఐ ఎంపీని సస్పెండ్ కూడా చేసిన పరిస్థితి. అది ఈ సెషన్ వరకైనా, ఫస్ట్ విడత వరకైనా లేక సెకండ్ విడత కూడా సస్పెన్షన్ కొనసాగుతుందా? అందులో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాణిక్యం ఠాకూర్ సహా మరో 6 ఎంపీలు ఉన్నారు. సో ప్రధానంగా రాహుల్ గాంధీ అడుగుతున్నది ఈ డోక్లాం, అలాగే గాల్వాన్, ఇటు లద్దాఖ్లో ముఖ్యంగా చైనా సైన్యం చొరబాట్లకు సంబంధించి మాజీ ఆర్మీ చీఫ్ ఎంఎం మనోజ్ ముకుంద్ నర్వానే ఒక పుస్తకంలో పొందుపరిచిన అంశాలకు సంబంధించి ప్రధాని సమాధానం చెప్పాలి. ముఖ్యంగా రాష్ట్రపతి ప్రసంగంలో అంశాలని, దేశ భద్రతకు సంబంధించిన విషయాలకు సంబంధించి విస్మరించారు అని చెప్పి రాహుల్ గాంధీ నిన్న సభలో లేవనెత్తినప్పుడు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీలు అడ్డుకోవడంతో నిన్న రాహుల్ గాంధీ మైక్ కట్ చేసి ఈ రోజుకి సభను వాయిదా వేయడం జరిగింది. ఈ రోజు కూడా మళ్ళీ ముఖ్యంగా అమెరికాకు సంబంధించిన ట్రేడ్ డీల్ విషయానికి సంబంధించి రాహుల్ గాంధీ ప్రస్తావిస్తూ దేశాన్ని మోడీ అమెరికాకు, ట్రంప్కి అమ్మేశారు, రైతుల రక్తమాంసాలతో బేరసారాలాడుతున్నారు. దీనికి సంబంధించి ఇంకా భారత ప్రభుత్వం అధికారికంగా ఈ అమెరికా భారత్ ట్రేడ్ డీల్కి సంబంధించి ఇంకా ప్రకటన చేయలేదు. కాసేపట్లో పీయూష్ గోయల్ దీనికి సంబంధించి ఒక ప్రకటన చేయబోతున్నారు. అయితే ఈలోపే పార్లమెంట్లో దీన్ని ప్రస్తావించడాన్ని ముఖ్యంగా మోదీ భయపడుతున్నారు. ఒక భయంకరమైన ఒత్తిడి ప్రధాని మోడీపై ఉంది. అందులో భాగంగానే గత కొన్ని నెలలుగా జరగకుండా ఉన్న ట్రేడ్ డీల్కి సంబంధించి తాను లేవనెత్తున్న అంశాల నుంచి డైవర్ట్ చేసేందుకు ఇప్పుడు ఈ ట్రేడ్ డీల్కి సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. అది కూడా మొదట వాషింగ్టన్ నుంచే ప్రకటన రావడం, అమెరికా సీజ్ ఫైర్కి సంబంధించి భారత్ పాకిస్తాన్ సీజ్ ఫైర్ నుంచి కూడా మొదటి ప్రకటన అమెరికా నుంచి వచ్చింది. సో దీని పట్ల కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ముఖ్యంగా భారత్ పైన, ముఖ్యంగా అక్కడ ఎగుమతి సుంకాలను 18% తగ్గించిన అమెరికా వస్తువుల పైన 0% ట్యాక్స్కి సంబంధించి ఒప్పుకున్నారు మోడీ అన్న ఎవరైతే ట్రంప్ చేసిన పోస్ట్ ఉందో దాని పట్ల కూడా కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. అమెరికా వస్తువులు విరివిగా భారత్లోకి వస్తే కనుక ఇక్కడున్న ఉత్పత్తిదారులు, తయారీదారులు, రైతులు, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి రైతులు నష్టపోతారన్న అభిప్రాయాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యక్తపరుస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ అంశాలకు సంబంధించి ముఖ్యంగా రాహుల్ గాంధీ మైక్ కట్ చేసిన సందర్భంగా ఎంపీలు ఇటు స్పీకర్ పోడియం పైకి వెళ్ళి పేపర్లు చింపడం, వాళ్ళపైన విసిరేయడం, ఇటువంటి ఘటనలకు పాల్పడడంతో 8 మంది ఎంపీలపైన సస్పెన్షన్ వేటు వేశారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పార్లమెంట్ ఆవరణలో
నిరసన కొనసాగించిన పరిస్థితి. రేపు కూడా పార్లమెంట్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ తమ ఆందోళనలో నిరసనలో కొనసాగిస్తాం. ప్రతిపక్ష నేత గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. సో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. అది దేశ భద్రతకు సంబంధించిన విషయాలు కానీ లేక ఈ ట్రేడ్ డీల్కి సంబంధించి కానీ దేశానికి జరుగుతున్న నష్టాన్ని ప్రజలకు తెలియపరుస్తామని చెప్పి అంటున్నారు. సో రేపు కూడా కాంగ్రెస్ ఎంపీల ఆందోళనలు నిరసనలు ముఖ్యంగా రాష్ట్ర ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రేపు ప్రధాని సమాధానం ఇవ్వబోతున్నారు. సో మరోపక్క కాంగ్రెస్ ఎంపీలు కూడా తమ ఆందోళనలు కొనసాగించబోతున్నారు. అయితే ఇప్పుడు ట్రేడ్ డీల్కి సంబంధించి ఏవైతే కాంగ్రెస్ పార్టీలు ఏవైతున్న అంశాలు ఉన్నాయో వాటికి సంబంధించి మరి కాసేపట్లోనే పీయూష్ గోయల్ మీడియా సమావేశాన్ని అడ్రస్ చేయబోతున్నారు. ఈ ట్రేడ్ డీల్కి సంబంధించి ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులకు కూడా మినహాయింపులు ఇస్తారా, అలాగే అమెరికా ఏ షరతులు పెట్టింది, రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దని, అమెరికా వెనిజులా నుంచి చమురు కొనుగోలు చేయాలని చెప్పి ట్రంప్ చెప్పారు. ముఖ్యంగా నేను చెప్పాను దానికి మోడీ అంగీకరించాలని చెప్పి కూడా ట్రంప్ పోస్ట్ చేశారు. సో ఇందులో ఏ కండిషన్స్కి భారత్ ఒప్పుకుంది, ఇంకా వేటి నుంచి భారత్ ముఖ్యంగా మినహాయిస్తుంది అమెరికా చెప్పిన అంశాలని అన్న అంశాలకు సంబంధించి మరి కాసేపట్లో స్పష్టత రాబోతుంది. సో రేపు కూడా పార్లమెంట్లో కాంగ్రెస్ ఈ ట్రేడ్ డీల్కి సంబంధించి అలాగే దేశ భద్రతా రక్షణకు సంబంధించిన అంశాలపైన మళ్ళీ ఈ అంశాలు పార్లమెంట్లో లేవనెత్తే అవకాశం కనిపిస్తోంది. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎపిసోడ్ లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వీణ ఆరోపణల వ్యవహారంలో జనసేన పార్టీ త్రిసభ్య కమిటీ విచారణను వేగవంతం చేసింది. విచారణకు హాజరైన అరవ శ్రీధర్ తనపై వచ్చిన అభియోగాలకు సంబంధించి వివరణ ఇచ్చారు. తన దగ్గరున్న ఆధారాలను జనసేన త్రిసభ్య కమిటీకి అందజేశారు. విచారణ ముగిసిన తరువాత వీణ ఆరోపణలపై స్పందించిన అరవ శ్రీధర్ పార్టీ త్రిసభ్య కమిటీ నిర్ణయం తర్వాత మరింత క్లారిటీ వస్తుందన్నారు. ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా సీనియర్ కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, అసలు విచారణ కమిటీ ముందు అరవ శ్రీధర్ ఏం చెప్పారు, వాళ్ళు ఏం అడిగారు? విచారణ కమిటీకి సంబంధించి ఇప్పటి వరకు ఏదైతే అరవ శ్రీధర్ చెప్పాడో నా దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఏదైతే విచారణ కమిటీ మరోసారి నన్ను హాజరు కావమంటే హాజరు కావడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పేసి 2 ముక్కల్లో చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు. అయితే విచారణ కమిటీకి సంబంధించి దాదాపు 40 మందిని ఏదైతే ముఖ్య నేతల్ని ఇక్కడ విచారించడం జరిగింది. వాళ్ళని అడిగిన ప్రశ్న ఏంటంటే ఇక్కడ జనసేన పార్టీ పరిస్థితి ఎలా ఉంది, జరుగుతున్న విషయం మీద మీరేమనుకుంటున్నారు, ఇక్కడున్న పరిస్థితులు ప్రభావాలు ఎలా ఉన్నాయి, ఆ వీడియో ఫేక్ అనుకుంటున్నారా, డీప్ ఫేక్ వీడియోలు అనుకుంటున్నారా అనే దాని మీద వీళ్ళని క్వశ్చన్లు అడగడం జరిగిందంటే దాని మీద వీళ్ళు కూడా సమాధానం చెప్పారు. అయితే ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఏదైతే ఈ త్రిసభ్య కమిటీ ఉందో ఈ త్రిసభ్య కమిటీ కాకుండా గత 6 రోజుల క్రితమే 2 టీములుగా ఫామ్ అయ్యి రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ప్రతి మండలంలో గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి సామాన్య ప్రజలను కూడా వీళ్ళు విచారణ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఆ రిపోర్ట్ కూడా ఇప్పుడు కమిటీ దగ్గర ఉంది. అంతేకాకుండా కొంతమంది అధికారులను కూడా దీనికి సంబంధించి విచారణ చేశారు. ఏదైతే వీణాకు సంబంధించి వీణా ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి దానికి సంబంధించిన అంశాలను కూడా విచారణ చేసినట్టు తెలుస్తోంది. మొత్తం మీద రేపు మధ్యాహ్నం కల్లా ఒక నివేదికను తయారు చేసి రేపు అధినేతకు ఇవ్వనున్నట్లు సమాచారంగా తెలుస్తోంది. ఆల్ రైట్ సుధీర్, ఇది 5/5.